చాలా మంది చాలా మంది ఉన్నారు. రామ్ గారు, మీరు చాలా ఉద్యమాలు చేశారు. ఇప్పుడు చూస్తుంటే వాళ్ళందరి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అంధులు కనబడుతున్నారు, అనారోగ్యం బారి పడుతున్నారు, మంచాన పడ్డారు. అంటే వీళ్ళందరూ కూడా భూములు ఇచ్చి కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని స్టీల్ ప్లాంట్కి ఇచ్చి ఈరోజు మీరు అన్నట్టుగా కూడా రోడ్డు మీద పడిపోయి మనం పాసి పనులు చేసుకునే పరిస్థితి ఇంత దుస్థితి ఎందుకు వచ్చిందంటారు? నిజంగా ముందుగా ప్రైమ్ టీవీ 9 వారికి మా నిర్వాసుల తరపున మిమ్మల్ని నిజంగా 2 చేతులు ఎత్తి మీకు నమస్కారం తెలియజేస్తున్నామండి. ఎందుకంటే నిజంగా మా ఇళ్లలోకి వచ్చి, మా వీధుల్లోకి వచ్చి, ఈ పెదగంట్యాడ మండలం నెల్లిముక్ గ్రామానికి వచ్చి మేము పడుతున్న కష్టాలు లైవ్లో చూసి మీరు చలించిపోవడం చూసి నిజంగా మా 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 దీనమైన బతుకుల గురించి మీరు అడుగుతుంటే మా కళ్ళని నీరు తిరుగుతున్నాయి. నిజంగా అండి, ఈ ప్రభుత్వాలకు కానీ నాయకులకు కానీ మమ్మల్ని పాలించే నాయకులకు కానీ మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఒకసారి రండి, ఈ టీవీ వాళ్ళు మా బాధలు తెలుసుకొని వాళ్ళు నిజంగా వస్తుంటే మీరు రండి సార్, మా వీధుల్లోకి రండి సార్. ఓట్లు ఎలక్షన్ అప్పుడు కాదండి, గెలిచినప్పుడు మీరు రండి, ఒకసారి మా బాధలు చాతలు చూడండి. ఒక నిజంగా ఇంట్లో తల్లిదండ్రులు బాగోపోతే కూడా పక్కింటికి వెళ్ళి అప్పు తెచ్చుకొని వాళ్ళ బాగోగులు చూసే స్థితికి తీసుకొచ్చారండి. నిజంగా ఇంత సోషల్ మీడియా కానీ ఇంత ఫేస్బుక్లోనే ఏదైనా ఒక విషయం జరిగితే వెంటనే ప్రపంచానికి తెలిసే రోజుల్లో కూడా నిజంగా మా బాధలో మా బతుకుల గురించి చెప్పుకుంటే చాలా చిన్నతనంగా ఉంది, సిగ్గేస్తుందండి మా గురించి మాకు చెప్పుకోవాలంటే. ఒకప్పుడు చదువుకునే రోజుల్లోనే ఈ స్టీల్ ప్లాంట్ కార్కార్డు, ఈ స్టీల్ ప్లాంట్లో మా కార్కార్డు ఉందంటే చాలా గర్వంగా చెప్పుకునేవాళ్ళు. ఇంత ఉన్నతమైన సంస్థకు మేము భూములు ఇచ్చాము, ఇంత ఇలాంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నేను భూమి ఇచ్చిన భూదాతనని చెప్పుకునేవాళ్ళం. కానీ ఈరోజు ఆ నిర్వాసులు అంటే చెప్పుకోవడానికి సిగ్గేస్తుందండి. ఎందుకంటే ఈ మాట ఎందుకంటున్నామంటే నిజంగా ఏళ్ల తరబడి మా తండ్రులు చాలా నీచంగా తక్కువకి మా పిల్లల భవిష్యత్తు బాగుంటాయని నిజంగా భూమి ఉంటే ఆ పక్కోడు భూమి మీద ఆధారపడి బతికేవాళ్ళం. నా భూమి పోయినా పర్లేదు, పక్కోడు భూమి ఉపాధికి అయితే డోకా ఉండేది కాదు, కడుపుకి అన్నంకి ఇబ్బంది ఉండేది కాదు. నిజంగా ఎంత మోసపూరితంగా బతుకుతున్నామంటే ఈ నిర్వాసిత ప్రాంతాల్లో ఏదైనా అమ్మాయి పెళ్లి చేసుకొని రావాలంటే ఈరోజు రాని స్థితి. ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, వికలాంగులు నిజంగా దిక్కుతోసిన స్థితికి వెళ్ళిపోయారు. ఈ ఆరకార్డులు తాతలు తండ్రులు మనవాళ్ళు మునిమనవాళ్ళు ఇంకా అలా జీవితాన్ని మేము మార్చుకోవడమేనా మా బతుకు? మేము మార్చుకొని ఉండాలా అని మీరు ఎప్పుడో ఉపాధి ఇస్తారంటే మార్పులే జరుగుతున్నాయి కానీ మా బతుకుల్లో ఎటువంటి చలనం కూడా జరగట్లేదండి. నిజంగా ఎంత నీచం అంటే మీకు ఒక విషయం చెప్తామండి. ఎందుకంటే మా ఏరియాలోకి మీరు వచ్చారు కాబట్టి నిజంగా అండి, ఏదైనా జబ్బు జ్వరం వస్తే తల్లిదండ్రులు కూడా చెప్పట్లేదు. ఎందుకంటే నేను ఇప్పటికే వాళ్ళకి భారం అయ్యాను, పాప మళ్ళీ ఎలా బతుకుతారు ఈ కూలి పనులు లేక, ఏ ఉద్యోగాలు లేక, అంటే చెప్పుకునే స్థితి కూడా లేకపోతున్నారు. వాళ్ళంతలా చనిపోయినంత వరకు ఎలా చనిపోయారు కూడా తెలియని స్థితికి వస్తారు. ఈ టీవీ 9 ప్రైమ్ 9 వారికి నిజంగా చేతులెట్టి ఒక విషయం అయితే చెప్తున్నామండి. ఎందుకంటే ఆర్కార్డు మార్చుకోవడం, ఎప్పుడు వస్తుంది ఉద్యోగం, మాకు వేరే సోర్స్ ఏమి లేదండి. 77లో భూమి తీసి కట్టుబట్టలతో ఇక్కడ పంపించారండి, చేతి వృత్తులు కట్టుబట్టలతో ఇక్కడ పంపించారు. ఇక్కడ పంపించి ఎప్పుడు వస్తుంది ఉద్యోగం, మా బతుకు ఎప్పుడు మోగుతుంది. ఆ రోజు కాస్త కోస్తా ఉన్న వాళ్ళందరూ ఉద్యోగాలకు వెళ్ళారు. ఏమి తినడానికి తిండి నేలను కూడా ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసుకుని ఉన్నాం. ఎన్ని గ్రామాలు ఇచ్చారు, ఎన్ని ఎకరాలు ఇచ్చారు, ఎంతమందికి 6 కార్డులు ఇచ్చారు సార్? ఇది ఒక పెదగంట్యాడ గ్రామంలో 64 విలేజెస్ ఉన్నాయండి. గంగవరం, పెదగంట్యాడ, వడ్లపూడి, అగనంపూడి ఇలాగ భూసేకరణ జరిగింది. ఫస్ట్ ఫేజ్ కింద గంగవరం పెదగంట్యాడని తీసుకున్నారండి. తీసుకొని నిజంగా ఒక చట్ట సభల్లో, ఒక బహిరంగ సభల్లో ఆ రోజున ప్రధానమంత్రి మాటని కూడా వీళ్ళు కాలు రాస్తే మా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. లైవ్లో చెప్పారండి, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం చెప్పారు, ప్రతి ఆర్కాడికి ఒక ఉద్యోగం చెప్పారు. ఉద్యోగం దేరుడు ఉండు పని కూడా తీసేస్తున్నారు, కూలి పని ఎప్పుడు వస్తుందని వేచి చూస్తున్నాం. నిజంగా ఎంత దారుణం అయితే గిరిజనులు బతుకులు మేము బతుకుతున్నామండి. ఆ గిరిజన ప్రాంతాల్లో ఎలాగైతే బతుకుతున్నారో అలా బతుకుతున్నాం. కాకపోతే వాళ్ళు చాలని బట్టలు వేసుకొని బతకొచ్చే, శుభ్రంగా బట్టలు వేసుకొని బతుకుతున్నాం. గిరిజన బతుకులే మేము బతుకుతున్నాం. ఎందుకంటే నిజంగా అండి, అసలు ఇది మా హక్కు అండి. అసలు ఒక భూమి, ఒక ఉన్న ప్లేస్ని ఎవడైనా ఆక్రమిస్తే నా హక్కు అని చెప్పుకునేది. కొన్ని వేల ఎకరాలండి, 30,000 ఎకరాల భూమిని మేము ఇస్తే ఈరోజు అక్కడ కూలి పనికి కూడా మేము నోచుకోకపోతే మా బాధ ఎవరికి చెప్పుకోవాలండి? కేవలం మమ్మల్ని ఓటర్లాగా, ఒక ఎలక్షన్ టైంలో మమ్మల్ని ఓటర్లాగా చూస్తున్నారు. అంటే ఇటు ఓటు వేయాలి, ఈయన ఆ రోజు మేము ఆయన ఇచ్చేయాలని. మీకు చెప్తున్నా, మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మాకు అసలు రాజకీయాలు అంటే మాకు వద్దండి. మా బతుకులు మారాలి, మా పిల్లల బతుకులు మారాలి. ఇంకెన్ని సంవత్సరాలు అంటే ఇంకా మిమ్మల్ని అందరిని అద్దించుకొని ఈ నాయకులందరూ కాళ్ళు ఏళ్ళు పట్టే ఆ రోజుల్లో ఎప్పుడు మా తండ్రులు పట్టారేమో ఈ రోజుకి మేము పడుతున్నామంటే. మీరు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు కదా, ఆయన దృష్టి తీసుకెళ్లారా సార్? ఇక్కడ పల్లా శ్రీనివాసరావు గారా, నాగిరెడ్డి గారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారా, ప్రతి ఒక్కరూ కూడా మా నిర్వాసుల బతుకుల మీద మాట్లాడలేని దాఖలాలు లేవు. ప్రతిసారి కూడా ఎలక్షన్ టైంలోని కూడా ఇంక్లూడ్ కునిదెల పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద సభ పెట్టారు ఈ స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల కోసం, కేవలం స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల కోసం. డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు మన స్టీల్ ప్లాంట్ మేము వేసే టెంట దగ్గరకు వచ్చి కూర్చొని హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు
నిన్న కాక మొన్న కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఈ భూ నిర్వాసులు ఆదుకోవాలి, భూ నిర్వాసుల మీద ఉద్యమాలు చేస్తాను. ఈ మాటల వరకే పరిమితం అయిపోతుంది, చేతల్లో ఎక్కడా లేవండి. ఎందుకంటే మాకు ఎందుకు సార్ బతుకు, మాకు రాజకీయాలు ఎందుకు సార్, మాకు అర్థం అవుతుంది. మా పిల్లల భవిష్యత్తులు బాగోవాలి, మా భవిష్యత్తు బాగోవాలి. నిజంగా చెప్తున్నా, ఆ భూమి ఉంటే మా తరతరాలు కూడా దాని మీద ఆధారపడి బతకాలి. ఈ రోజు ఒక ఉద్యోగం వస్తే అక్కడితో ఆడి జీవితం అయిపోయినట్టే, ఆడి జీవితం అక్కడితో అయిపోయినట్టే. మళ్ళీ ఆడి పిల్లడు ఎక్కడికి వెళ్ళాలి అంటే, ఇదివరకు నేను ఎప్పుడు అనుకున్నాను, ఎక్కడి నుండి వచ్చిన ఏంటంటే ఇతర రాష్ట్రాలు వచ్చిన వాళ్ళందరినీ, వసబాధితులందరినీ కూడా ఈ ఒడ్డోలు గిడ్డోలు అన్నారు. ఈ రోజు మేము అలాగ అయిపోయామండి. ఎక్కడికి వెళ్ళి పనికి వెళ్ళుకోవాలి, పనులు అడుక్కోవాలి, లేకపోతే ఇంకోటి ఏదో అడుక్కోవాలి, అలాగైపోయాం. చూడండి సార్, మేజర్గా ఉన్న ప్రాబ్లమ్స్ చెప్తాం. ఓ పెళ్లి చేసుకోవాలన్నా కూడా ఉద్యోగం ఉంటే పెళ్లి చేసుకుంటారు. ఇప్పటికీ కూడా 35 ఏళ్ళు అవుతున్నా కూడా యార్ నెంబర్ ఉండడం, కేవలం యార్ నెంబర్ ఉండడం వాళ్ళకి ఈ రోజు కూడా చాలా మంది యువతకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. ఆడవాళ్ళు ఇప్పటికీ వాళ్ళకి ఇంట్లో నేడుస్తున్నారు. పోలే పెళ్ళిళ్ళు చేసుకుందామంటే అప్పులు ఎక్కడ తెస్తారు సార్? ఉన్న మా దగ్గర ఉన్న ఈ ఏదైతే 107 గజాలు ఇచ్చారో 107 గజాలు పట్టాలు కూడా ఇంకా ఎస్ఓ ఆఫీసులో ఉన్నాయి, ఇడిపించుకోలేని స్థితికి ఉన్నాం. ఈ రోజుకి 107 గజాలు పట్టాలు కూడా తెచ్చుకోలేకపోతున్నాం. అసలు ఎలా బతకాలి, ఎలాగ ముందుకెళ్ళాలి? ఉద్యమం చేశారంట, ఎన్ని రోజులు చేయాలి సార్ ఉద్యమం? జీవితంతో మా బతుకులు ఉద్యమాలు చేసుకొని బతకడమేనా? మీకు చెల్లించదా? మా బాధలు మీకు పట్టవా? నిజంగా చెప్తున్నాను, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మా ఉసురు మంట మీకు తగలదా? మీరు ఇప్పటికైనా మా బతుకుల మీద మీకు మినిమం ఇంకెదికైనా కలగ. వీధుల్లో చూడండి సార్ ఒకసారి, మీరు నిజంగా చేతులెక్క మొత్తున్నాను సార్ ఈ ప్రైమ్ న్యూస్లకి. ఎందుకంటే ఇలాగా మమ్మల్ని వచ్చి అప్రోచ్ అయ్యి మీ బాధలు ఏంటని మేము ఎవరికైనా వెళ్ళి మా బాధలు చెప్పుకునే స్థాయి ఉన్నది. ఈరోజు మా వీధిలోకి వస్తున్నారంటే నిజంగా చాలా మనస్ఫూర్తిగా ఉందండి. ఎందుకంటే మేము బతుకుతున్న బతుకులు లైవ్లో చూసి వాళ్ళు చలించిపోతుంటే నిజంగా ఇది మేము కోరుకునేది, ఇదా అభివృద్ధి? పెద్ద ఐటీ కంపెనీలు తీసుకొస్తాను అంటున్నారు విశాఖపట్నంలో. బాబు, మీరు ఐటీ కంపెనీలు కాదు, ఇంటర్నేషనల్ తెలిసిన ఈ విశాఖపట్నం ఉక్కు స్టీల్ ప్లాంట్ నిజంగా కన్నతల్లి లాంటి స్టీల్ ప్లాంట్ సార్. మీరు మళ్ళీ చెప్తున్నాం, అది కన్నతల్లి లాంటిది. ఎందుకంటే ఎంతో మంది పాలు నీళ్ళు ఇచ్చి రిన్నగా పెంచుతున్నారు. అలాంటి సంస్థని ఎవడికో ప్రైవేట్ ఎవడికో ఇంకోటికి ఇచ్చారు. మేము అది కోరుకోవట్లేదు సార్. మా తరతరాలు కూడా దాని మీద ఆధారపడి బతకాలి. మా హక్కు అది. మా తరతరాలు కూడా ఏదో నా కారణం ఉంది, నేను ఒక్కడిని బతికితే కాదు, మా తరతరాలు, మా పిల్లలు కూడా బతకాలి. అదే భూమి ఉంటే మా తరతరాలు మేము బతకమండి. మా తాతకి ఇచ్చిన భూమి కొడుకు అరుగుడు అవుతుండే, మనవడు అరుగుడు, మునిమనవడు అరుగుడు అవుతుండే. కానీ ఇక్కడ ఏమైపోతున్నామంటే ఈ ఆర్కాడ్ వల్ల బయటికి వెళ్ళాలంటే భయపడి, నా తల్లిదండ్రులు ఎవరు చూస్తాడని బయటికి వెళ్ళాలంటే పోలే ఏదో ఎక్కడైనా ఉపాధి కల్పించుకొని చేద్దామంటే నీకేమో ఆర్కాడ్ ఉందో అంటారు. ఎందుకు సార్ ఈ ఆర్కాడ్? నాకు అర్థం అవ్వదు. ఆర్కాడ్ మీన్స్ ఏంటండి? రిహాబిలిటేషన్ కార్డు అంటున్నారు, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ పెట్టారు. కావాలంటే మీరు ఒకసారి ఇప్పుడు ఎలాగా మా వీధుల్లోకి వచ్చారు కదా, మీకు నిజంగా ఒక విషయం చెప్తున్నా. మా నిర్వాసిత గ్రామాలు మహా అయితే చదువుకునేది అంతా ఐటీ అండి. గవర్నమెంట్ స్కూల్ చదువుకోవడం, ఐటీలు చదవడమే. మాకు వేరే సోర్స్ లేదండి. ఈ స్టీల్ ప్లాంట్ వారు కానీ మాకు ఏమైనా కల్పించారా? మాకేమైనా స్కూల్లో రాయితీ ఇస్తున్నారా? లేకపోతే మా ఇంటి పనులకు ఏమైనా రాయితీ ఇస్తున్నారా? ఓటర్లకు ఏమైనా రాయితీ? మాకు ఏం రాయితీ ఉండదండి. ఓన్లీ కేవలం ఒక ఆర్కాడ్ ఇచ్చి ఈ మెల్లని ఏదో మూర్చగా వచ్చినట్టు మెల్ల వేసినట్టు ఒక ఆర్కాడ్ మెల్ల వేసి వీళ్ళు నిర్వాసుడు అని చెప్పేసి పక్కన పడేయడం తప్పించి మాకు ఎక్కడ రాయితీలు లేవు సార్. ఎందుకంటే అంత పెద్ద ఉక్కు నగరం ఉందండి, అందులో ఎన్నో స్కూళ్ళు ఉన్నాయి. మా పిల్లలకు ఉమ్మానండి, 50% ఉమ్మానండి సార్. మా పిల్లలందరూ అక్కడ చదివించుకుంటామండి. ఇప్పుడు ఆదుకోవాలి కదండి, ఆ విధంగా ఆదుకోవాలి కదా. ఎలాగైపోయామంటే నిజంగా మెంటల్గా దీన్ని నమ్ముకొని మా తరతరాలు కూడా కేవలం ఈ ఆర్కాడ్ వల్లే మానసికంగా శోభించి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకుని నాకు కాదు, నా పిల్లడికైనా వస్తుంది, నా పిల్లడికైనా వస్తుందని వెయిట్ చేస్తున్నాం సార్. నిజంగా ఇప్పుడు ఎలాగైపోయామంటే ఫైనల్గా మీకు విషయం ఒకటి చెప్తానండి, మీ నుండి ఏం కోరుకోవట్లేదు సార్. నిజంగా ప్రభుత్వాలకు కానీ, ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కానీ, ప్రతిపక్షం కానీ, అధికార పక్షం కానీ మేము ఏం చెప్తున్నామంటే ఎలాగైపోయామంటే సార్, నిజంగా మేము ఉద్యమం చేస్తే అధికార పక్షం వాడు రాడు, ప్రతిపక్షం వాడు వస్తాడు. అది అంటే మళ్ళీ ఆయన అధికారంలో రాబో ప్రతిపక్షం కూడా వచ్చింది. ఇలాగ వీళ్ళకి ఏంటంటే ఇది ఏటైపోయిందంటే మా ఉద్యమాన్ని ఒక ప్లే గేమ్ అయిపోయింది. అంటే వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు మేము ఆడుకోవచ్చు కదా. మేము మీ నుండి కోరుకునేది ఒకటే సార్, మేము చెప్తున్నాం కదా, ఇది మేము ఇప్పుడు డబ్బులు కావాలి, మా తరతరాలు కూడా అందరి మీద ఉద్యోగం చేయాలి. మేము కోరుకునేది మాకు ఉద్యోగం వచ్చినంత వరకు నెలకు 30,000 రూపాయలు జీవనభృతి కల్పించాలి. మీరు ఇస్తున్నారు కదా సార్ 50 ఏళ్ళు దాటినోడికి పెన్షన్ అని, అంటే అడు ఉపాధి అది చేసుకోలేడానికి కదా ఇస్తున్నారు. అలాగే మాకు ఉద్యోగం వచ్చినంత వరకు కూడా మాకు జీవనభృతి కల్పించండి. నెలకు 30,000 రూపాయలు ఇవ్వండి. మా ఫ్యామిలీతో మేము బతకాలి కదా, మా తల్లిదండ్రులను చూసుకోవాలి కదా. మీరు నిజంగా చేతులు అద్దించి కోరుతున్న ప్రైమ్ న్యూస్ వాళ్ళకి నిజంగా మా డిమాండ్స్ కూడా మీరు వ్యక్తపరచండి, వీధిలో ఉన్న వాళ్ళందరికీ తెలియజేయండి. సమస్య ఎక్కడుంటే ప్రైమ్ లైన్ అక్కడ ఉంటుంది. ఇప్పటికీ అనేక ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్నాం. మీరు అదే భూమి ఉంటే, మీరు లక్షాధికారి కదా, అదే భూమి మీరు ఉంటే మరి ఈరోజు ఎందుకు మీరు